ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. అన్నీ కొత్తగా మొదలవుతాయని అనుకున్నాం, కానీ ఆ పాతతులు మా జీవితాన్ని చీకట్లోకి నెట్టేస్తాయని ఊహించలేదు. ఒక కుటుంబం కొత్త ఇంటికి మారిన తరువాత వరుసగా జరిగిన విచిత్ర ఘటనలు, డబ్బు నష్టం, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో తగాదాలు. చివరిగా వృద్ధులు చెప్పిన మాట వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని వస్తువులను వెంట తీసుకెళ్తే అదృష్టం బయట ఆగిపోతుంది. అసలు ఆ వస్తువులు ఏంటి, ఎందుకు వాటిని తీసుకెళ్ళకూడదు? ఈ కథ చివరి వరకు చూస్తే మీ ఇంట్లో కూడా కొన్ని వస్తువులను వెంటనే బయటకు తీసేనిపిస్తుంది. ఒక చిన్న కాలనీలో రాఘవ అనే వ్యక్తి తన భార్య సునీత ఇద్దరు పిల్లలతో అద్దె ఇంట్లో ఉండేవారు. రాఘవ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్. చాలా సంవత్సరాల కష్టం తర్వాత అతను ఒక చిన్న డూప్లెక్స్ ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ రోజు వాళ్ళ కుటుంబానికి పండుగ లాంటిది. ఇక మన సొంత ఇల్లు అని సునీత ఆనందంతో ఏడ్చింది. పిల్లలు కొత్త గదిలో పరుగులు పెట్టారు. పాత ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని జాగ్రత్తగా ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు పక్కింటి రుద్రాలు లక్ష్మమ్మ వచ్చి అడిగింది, కొత్త ఇంటికి మారుతున్నారు బాబు? అవునమ్మా అన్నాడు రాఘవ. కొద్దిసేపు మౌనంగా ఉండి చెప్పింది, ఒక విషయం గుర్తుపెట్టుకో, కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కొన్ని పాత వస్తువులు తీసుకెళ్ళకూడదు అని చెప్పింది ఆమె. రాఘవ నవ్వేశాడు. ఇప్పుడు ఆ పాత నమ్మకాలు ఎవరు నమ్ముతారమ్మా? కానీ లక్ష్మమ్మ ముఖంలో నమ్మలేదు. వస్తువులకు కూడా శక్తి ఉంటుంది బాబు. కొన్ని వస్తువులు పాత బాధలను వెంట తీసుకెళ్తాయి. ఆ మాటలు ఎవరు పట్టించుకోలేదు. కొత్త ఇంట్లో గృహప్రవేశం చాలా ఘనంగా జరిగింది. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే మాట అన్నారు, ఇల్లు చాలా పాజిటివ్గా ఉంది, చాలా బాగుంది అని. కానీ ఆ రాత్రి మొదటి విచిత్ర సంఘటన జరిగింది. సునీత రాత్రి నిద్రలో ఒక్కసారిగా భయంతో లేచింది. ఎవరైనా హాల్లో నడుస్తున్నట్లు ఉంది అంది. రాఘవ బయటికి వెళ్ళి చూశాడు. ఎవరూ లేరు. కొత్తలు కాబట్టి భయం అని అన్నాడు. కానీ తర్వాత రోజుల్లో పరిస్థితి మారిపోయింది. రాఘవ ఆఫీస్లో పెద్ద పొరపాటు జరిగింది. అతను చేయని తప్పుకి అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఇంట్లో పిల్లలు తరచూ అనారోగ్యానికి గురయ్యారు. సునీతకు నిద్ర పడడం మానేసింది. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఒకరోజు సునీత ఏడుస్తూ చెప్పింది, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం మారిపోయాం. రాఘవ కోపంగా అన్నాడు, ఇంటిని నిందించకు. కానీ అతని మనసులో కూడా భయం మొదలైంది. ఇంట్లో స్టోర్ రూమ్లో పాత సామాన్లన్నీ పెట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా పిల్లలు భయపడేవారు. అక్కడ ఎవరైనా ఉన్నట్లు ఉంటుంది అన్నారు. ఒకరోజు సునీత పాత పెట్టెలు సర్దుతుండగా ఒక పగిలిన అద్దం కనిపించింది. అది వాళ్ళ పాత ఇంట్లో చాలా సంవత్సరాలుగా ఉన్నది. ఆ అద్దం ముందు ఎన్నో గొడవలు జరిగేవి. అది చూసి లక్ష్మమ్మ మాట గుర్తొచ్చింది. ఆమె వెంటనే రాఘవని పిలిచింది. ఇవి కొత్త ఇంటికి ఎందుకు తెచ్చావు? పాత వస్తువులే కదా అన్నాడు. ఆ పెట్టెలో ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి. పగిలిన గడియారం, చిరిగిన దేవుడి ఫోటోలు, పాడైన చెప్పులు, ఎప్పటి నుంచో పనిచేయని ఎలక్ట్రానిక్ వస్తువులు. సునీత ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. అదే కాలనీలో వెంకటేశయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన చాలా ఆధ్యాత్మికంగా జీవించేవాడు. సునీత జరిగిన విషయాలన్నీ చెప్పింది. వృద్ధుడు ఇంట్లోకి వచ్చి చుట్టూ చూశాడు. తర్వాత స్టోర్ రూమ్ దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ చాలా భారమైన శక్తి ఉంది అన్నాడు. రాఘవ అసహనంగా అన్నాడు, వస్తువులకు శక్తి ఉంటుందా? వృద్ధుడు నవ్వాడు. మన భావోద్వేగాలు వస్తువులపై ముద్రలా పడతాయి బాబు. అతను ఒక్క వస్తువును చూపిస్తూ చెప్పడం ప్రారంభించాడు. పగిలిన అద్దాలు. పగిలిన అద్దం ఇంట్లో విరిగిన శాంతిని చూస్తుంది. అద్దం మన ఇంటి శక్తిని రెట్టింపు చేస్తుందని ఆయన చెప్పాడు. పగిలిన అద్దం నెగిటివ్ ఎనర్జీని నిల్వ చేస్తుంది. ఇక పనిచేయని గడియారాలు. ఆగిపోయిన గడియారం ఆగిపోయిన అభివృద్ధిని సూచిస్తుంది. రాఘవ ఒకసారిగా షాక్ అయ్యాడు. కొత్త ఇంటి వచ్చినప్పటి నుండి అతని ప్రమోషన్ ఆగిపోయింది. చిరిగిన చెప్పులు. పాత బాధలు మళ్ళీ అదే దారిలో నడిపిస్తాయి. సునీతకు వెంటనే పాత ఇంట్లో జరిగిన కష్టాలు గుర్తొచ్చాయి. ఇంకా పాడైన దేవుడి ఫోటోలు. భక్తి అంటే శుభ్రత కూడా. చిరిగిపోయిన ఫోటోలను గౌరవంగా నదిలో వదలాలని చెప్పారు. ఉపయోగలేని వస్తువులు. ఇంట్లో చెత్త ఎక్కువైతే మనసులో కూడా భారమే పెరుగుతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అన్నీ పాడైన వస్తువులను బయటికి తీసేశారు. ఈ ఇంటిని పూర్తిగా శుభ్రం చేశారు. ఉదయం దీపం వెలిగించి ప్రశాంతంగా కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో ప్రశాంతత కనిపించింది. కొన్ని రోజుల తర్వాత రాఘవకు మంచి వార్త వచ్చింది. అతనిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయాయి. పిల్లల ఆరోగ్యం బాగుపడింది. ఇంట్లో నవ్వులు మళ్ళీ వినిపించాయి. ఒకరోజు సునీత మెల్లగా అంది, ఇల్లు మారలేదు, మన శక్తి మారింది. రాఘవ నిశ్శబ్దంగా తలూపాడు. రాఘవ లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, మీ మాటలు నిజమయ్యాయి అమ్మా. ఆమె చిరునవ్వు నవ్వింది. కొత్త ఇల్లు అంటే కొత్త కాదు బాబు, కొత్త ఆలోచనలు. పాత బాధలను, పాత నెగిటివ్ని కూడా వదిలేసినప్పుడే కొత్త అదృష్టం లోపలికి వస్తుంది. ఆ మాటలు రాఘవ జీవితాన్ని మార్చేశాయి. మీ ఇంట్లో కూడా ఇలా పాడైన లేదా నెగిటివ్ ఎనర్జీ ఉన్న వస్తువులు ఉన్నాయా? ఈరోజు ఒకసారి చూడండి. ఎందుకంటే
కొన్ని వస్తువులు కనిపించేది సాధారణంగా అయినా వాటి ప్రభావం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. ఈ కథ మీకు నచ్చితే కామెంట్లో శుభం అని టైప్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మికతల కోసం జీవిత పాఠాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వజన సుఖినో భవంతు.